ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరొక భారీ ఎదురు దెబ్బ. ఇప్పుడు నిన్న తెలంగాణలో అట్లయితే ఆశన్న ప్రకాష్ ఇట్లాంటి వాళ్ళు లొంగిపోయారు. అక్కడ ఛత్తీస్గఢ్లో ఇప్పటికే బడా నాయకులు అనేక మంది లొంగిపోయారు. మల్లోజులు వేణుగోపాల్ దగ్గర నుంచి ఆశన్న దగ్గర నుంచి అనేక మంది లొంగిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు తాజాగా 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మొన్ననే దాదాపు 50 మంది దాకా లొంగిపోతే ఈ దఫా 51 మంది లొంగిపోయారు. అందులో 3 మహిళలు కూడా ఉన్నారు. ఓవరాల్గా వాళ్ళు ఇంతవరకు అరణ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఎవరు గైడ్ చేస్తారో తెలియదు, ఎవరి ఆదేశాలు వినాలో తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. ఇట్లాంటి సందర్భంలో మావోయిస్టులు బయటకు వచ్చేస్తున్నారు, పోలీసులకి లొంగిపోతున్నారు, తద్వారా జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి రెడీ అవుతున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిణామాలు మరింతకంటే వచ్చే ఏడాది మార్చి నాటికి క్లియర్ చేయాలనుకున్నారు, ఏప్రిల్ మే నాటికి అమిత్ షా. ఇప్పుడు చూస్తుంటే ఇంకా వేగంగానే ఛత్తీస్గఢ్లో క్లియర్ అయిపోయేటట్టు కనబడుతోంది మావోయిజం అనేది.